ఈ రోజుల్లో వాటిని బట్టి నడిచేవాడు లోకానికి ఎట్లుంటాడు తెలుసా? చెడ్డవాడు. దేవునికి చిత్తానుసారం నడిచేవాడు లోకానికి ఎప్పుడు ఎలా ఉంటాడు? వ్యతిరేకతగా ఉంటాడు. వాడు మాటలు గిట్టో జనాలకి, అబ్బా వాళ్ళు చెప్పిన నువ్వే పెద్ద భక్తిపరుడు అని, నువ్వే పెద్ద నీతిమంతుడు, నువ్వు చెప్పాలి మాకి అని అవతలలోనున్నటువంటి దేవుని చిత్తాన్ని కొరకు బ్రతుకుతున్న వారి యొక్క మాటలు, వారి ఆలోచనలు, వారి విధానం మనకి ఇరిటేట్ కలిగిస్తుంటాయి. అయితే దేవుని యొక్క శిలువ రక్తం చేత కడగబడిన మనం, రక్షణలో ఉన్న మనకి ఆ మాటలే మనకు జీవపు మూటలుగా మాట్లాడతాయి. ఆమేన్. దేవుని మాటలు మనకు శక్తినిచ్చేటట్టు కనపడతాయి. ఆ శక్తి ఇచ్చి మనల్ని కొద్దిగా ఎక్కువ ముందుకు నడిపిస్తాయి. బండిలో పెట్రోల్ పోస్తే ఎట్లా పోతుంది ముందు బండికి? రేజ్ ఇచ్చేకుంది ఏమవుతుంది? బండి స్పీడ్ పెరుగుతుంది. మనం ఆత్మీయతలు మనం కొద్దిగా బలంగా ముందుకు పోవటానికి మనల్ని ఆధారం చేసేది ఏంటంటే దేవుని శక్తి కలిగిన మాటలే. ఆ మాటలు